నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయవచ్చు. నమస్కారం అండి గిరీష్ గారు. నమస్తే అండి. ముందుగా నాకు ఒక ప్రశ్న అండి. యాక్చువల్గా మనం పాజిటివ్ థింకింగ్ దాని గురించి మీరు చెప్తూ ఉంటారు. అసలు మనలోనే పాజిటివ్ థింకింగ్ అనేది లేకుండా ఎదుటి వాళ్ళకి సజెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల అసలు ఎలా ఉంటుంది అంటారు? బేసిక్గా మీకు పాజిటివ్ అంటే మనం చాలామంది అంటూ ఉంటాం అనమాట, మీరు కరెక్ట్గా మారాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి. బట్ ఇంటర్నల్గా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. బికాస్ ఆఫ్ వాళ్ళు పెరిగిన వాతావరణాలు కావచ్చు, వాళ్ళు బార్న్ అండ్ బ్రాటప్ అయినటువంటి ఏరియాస్ కావచ్చు, అండ్ వాళ్ళు చదువుతున్న సాహిత్యాలు కావచ్చు, లోపల వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి విధానాల వల్ల కావచ్చు, కొద్దిగా మానసిక సమస్యల వల్ల కూడా కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా కొద్దిగా మనుషులు మారుతూ ఉంటారు. బట్ పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది బిల్డ్ చేసుకుంటూ పోతే చాలా చాలా వరకు లైఫ్ చేంజ్ అవుతుంది. అంటే ఇందాకే నేను ఆన్ ది వేలో వస్తున్నప్పుడు ఒక హాస్పిటల్ చూశాను. ఆ హాస్పిటల్లో చాలా పెద్ద డబ్బున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది వస్తూ ఉన్నారు అనమాట, పోతూ ఉన్నారు. ఇట్స్ వెరీ బిగ్ హాస్పిటల్. ఎందుకు వీళ్ళందరికీ ఇంత సమస్యలు వచ్చాయి అని చెప్పేసి నా పక్కన ఉన్న వాళ్ళు నన్ను అడిగారు, ఎందుకు వీళ్ళు ఇంత సంపాదించుకున్నారు, లాస్ట్కి హాస్పిటల్కి పెట్టుకుంటున్నారు, అది ఇదని. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఓన్లీ రీజన్ నువ్వు మనిషిలో బతకలేకపోతున్నావు, అందువల్లే రోగాలు వస్తున్నాయి. సంతోషంగా బతకడానికి ప్రాబ్లం ఉంటుంది అనమాట. 24 గంటలు పక్కనోడిది నాకే రావాలి, ఎదురుగా ఉండాలి, అవతల వాళ్ళు సరే అవతల వాళ్ళ డబ్బులు నా దగ్గరకు రావాలి అని అనుకుంటే ఏదో పర్వాలే, కొద్దిగా కాకపోయినా ఏదో ఇది ఉందని. అవతలోడు నాశనం అయిపోవాలి, వాడు ఎప్పుడు పడిపోతాడా, వాడు ఎప్పుడు ఇదైపోతాడా, వాడు దరిద్రుడైపోతాడా అనేసి మనం అదే పనిగా కాంక్షిస్తూ ఉన్నాము అని అంటే కుళ్ళు పుడుతుందండి. ఇది విషం. ఈ విషంపూరితమైనటువంటి ఆలోచనలు ఏం చేస్తుందంటే ఎక్కడ పుడుతూ ఉన్నాయి? బ్రెయిన్లో పుడుతూ ఉంది. అది శరీరంలో ఉన్నటువంటి అణువుకి ప్రాప్తిస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతాయంటే రోగాలు వస్తున్నాయి. నన్ను అడిగితే ఇప్పుడు రోగాలు పడుతున్న వాళ్ళందరూ ఇట్లాగా ఆలోచనలు ఉంటారు. ఇట్లాంటి ఆలోచనలని కాదండి, జీవితానికి ఎదుగుదలకు సంబంధించి కాకుండా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. అనారోగాలు వస్తాయి. ఎవరైనా సరే సృష్టి చేత శిక్షించబడ్డారు. ఒక్క చిన్న బ్లేడ్తో తెగినా కానీ మనకి దానికి ఏదో లింక్ ఉంటుంది, లేకపోతే ఏది జరగదండి. వితౌట్ మనలో తప్పు లేందో లేకపోతే ఇంకేదో లేందో, జలుబు కాదు కదా అసలు, మీకు తుమ్ము కూడా రాదు, అంత ఉంటుందన్నమాట లెక్క. అంత క్యాలిక్యులేషన్ ఉంటుంది యూనివర్స్ ఎప్పుడు ప్రేమను కోరుకుంటూ ఉంటుంది, మనం ద్వేషాన్ని ఇస్తూ ఉంటాం. సో దానివల్ల ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. మనము ఎంత పాజిటివ్గా ఉండాలని చెప్పి కనుక అవతల వాళ్ళలో కోరుకొని మనం కొన్ని చేయలేదు అని అనుకోండి, మేబీ అది మనకే ఎఫెక్ట్ ఇస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఒకటే ఒక వర్డ్ ఉంది, ఒకటే ఒక జీవితం ఉంది, ఒకే ఒక పరిష్కారం ఉంది, అదే థింక్ పాజిటివ్ ఇన్ ఎవ్రీ కార్నర్. ఇలా ఒకవేళ ఫెయిల్యూర్ ఏదైనా వచ్చిందనుకో, ఏమో పెద్దది ఏదో రావాల్సిందే, చిన్నదిగా వచ్చింది, లేకపోతే నాకు ఇక్కడ వరకు పోయిందని చెప్పేసి అనుకొని నెక్స్ట్ మార్గ మధ్యంలోకి వెళ్ళిపోయేసి మళ్ళీ ఉన్నత స్థితికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని అక్కడే కూర్చొని ఏడ్చుకుంటూ పెడబొబ్బులు పెట్టుకుంటూ ఉంటే ఇట్స్ రాంగ్. అలా ఉండకుండా పాజిటివ్ వెళ్ళడం ట్రై చేస్తే జీవితం బాగుంటుంది, మానసికంగా బాగుంటాం, అన్నిట్లోనూ బాగుంటాం. ఓకేనండి, కాల్స్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? మాలతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. సరే, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, మీ ప్రోగ్రామ్ చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్. అపవాదు వస్తే ఎలా పాజిటివ్గా తీసుకోవాలి? ఓకే, గుడ్ అండి. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? కోపంని కంట్రోల్ చేసుకునేది ఎలా? ఓకే, సింపుల్ అండి. శ్రీరాముడు అంతటి వాడికే భయంకరమైన అపవాదాలు పడ్డాయి. భార్యని దారిలో వదిలేశాడని చెప్పు, అగ్నిలో ప్రవేశించమని చెప్పాడని చెప్పు, అండ్ సరిగా తండ్రి యొక్క మాట జవదాటలేదని తండ్రి దగ్గర లేకపోతే రాజ్యం యొక్క కాంక్షతో ఇవన్నీ చేశాడని చెప్పేసి ఉంటుంది. శ్రీకృష్ణుడు అంతటి వాడికి చాలా నెపాలు ఉన్నాయన్నమాట. అంటే 16,000 గోపికలతో శృంగార పురుషుడు వలె ఉన్నాడని చెప్పేసి, తర్వాత సొంత అన్నదమ్ముల మధ్య యుద్ధం పెట్టాడని చెప్పేసి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక అపవాదం వచ్చింది అని అంటే అపవాదంతో మనం ఉండిపోకూడదు. మనకు తెలుసు కదా మనం ఏంటన్నది, మన టాలెంట్ ఏంటి, మన శక్తి ఏంటి, మన కెపాసిటీ ఏంటన్నది మనకు తెలుసు కదా. సో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, ఒక మనిషిలో చెడు కోణం లేనిదే అతను మంచివాడుగా మారడానికి జరగదు. చెడు ఉండాల్సిందే, ఉంటేనే వాడు బాగుపడగలుగుతాడు. ఒక అపవాదం వచ్చింది అని అంటే ఆ అపవాదం రాగలిగితేనే భవిష్యత్తులో ఎదగలుగుతాడు, లేకుంటే రాలేడు, జరగదు. గాంధీజీకి
సౌత్ ఆఫ్రికాలో కనుక ఆ తెల్లవారు కనుక తొయ్యకపోయి ఉంటే స్వతంత్రం ఆయన పూనుకునేవారు కాదు, ఛాన్సే లేదు, జరిగి ఉండేది కాదు. అది ఆయనకు అక్కడ అవమానం జరిగింది. అప్పుడు అర్థం చేసుకున్నాడు, అరే నాకే ఇలా చేశాడు అని అంటే, ఒక బారిస్టర్ కంప్లీట్ చేసినటువంటి లాయర్కే నాకే ఇట్లా చేశారు అని అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఇంకెంత ఉంది, నేను దీన్ని పూనుకోవాలి, నేను ఎలాగైనా తేవాలి అన్నది అక్కడ నుంచి పుట్టుకొని వచ్చిందనమాట. బంగారం కూడా ముందు మట్టిలో నుంచి తయారవుతుంటుంది, చాలా అనేక రకమైన కల్ముషాలతో తయారై వస్తుంటుంది. తర్వాత హీట్ చేసిన తర్వాత 24 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్గా కన్వర్ట్ అవుతుంటుంది. ఎంత గొప్ప ఆదర్శ వ్యక్తి వాల్మీకి అంతటి వాడు కూడా ముందు దొంగలుగా తయారయ్యాడు. ప్రపంచంలో ఫస్ట్ బ్యాడ్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలోనూ బ్యాడ్ ఉంటుంది. ఆ బ్యాడ్ని మనం ముందుకు దాన్ని పట్టించుకోకుండా సక్సెస్ వైపు పోవాలి, ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావాల్సినటువంటి వైపు వెళ్తూ ఉండాలి. కానీ ఆ అపవాదాలు అన్నారే కదా అని చెప్పేసి అక్కడే కూర్చొని బాధపడుతూ కూర్చోకూడదు అనమాట. అంటారు లోకం అన్న తర్వాత 100 అంటూ ఉంటుంది. మనకేం కావాలి, మనమేంటో మనకు తెలుసు కదా. సో ఆ యొక్క కాన్సెప్ట్ మీద ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సరైన సమయంలో సృష్టి మరలా వాళ్ళకి ఆన్సర్ ఇస్తుంది అనమాట, మనం ఏంటి, మన వ్యక్తిత్వాలు ఏంటి అనేది. ఒకవేళ అనుకోని కారణాల రీత్యా చిన్న చిన్న తప్పులు చేయొచ్చు, తప్పు చేయకపోతే మనిషి కాడు, ఒక్కొక్కసారి చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా మరలా తను సరిదిద్దుకొని జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలిగితే ప్రతి ఒక్క మానవుని యొక్క జన్మ ధన్యం అవుతుందన్నమాట. మ్యాక్సిమం అపవాదులు వేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా ఖాళీగా ఉంటారనమాట, వీళ్ళు పని పాట ఉండదు. సో కాబట్టి ఏంటనంటే ఎవరి మీద ఒక నెపం వేసేసి కాలం గడుపుతూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి, ఉన్నత స్థితికి వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కువగా అపవాదాలు ఎక్కువగా చేసే వాళ్ళకి అబ్జెక్షన్ కంపల్సివ్ డిజార్డర్ అని చెప్తారంటారు అనమాట. సో ఓసిడి అని చెప్పేసి అంటారు. తర్వాత వీళ్ళకి బైపోలర్, ఇలాంటి కొన్ని వ్యాధులు ఉంటాయి, పాపం మానసికంగా వ్యాధులు ఉంటాయి. అలాంటి పిచ్చోళ్ళన్న వాటిని మనం పట్టించుకోకుండా ఉన్నత స్థితికి వెళ్ళేటట్టుగా ఉండాలి. నిజంగా చెప్పాలి అని అనుకున్న వ్యక్తి ఎలా చెప్తారు అంటే బయట విమర్శించరు అనమాట, పక్కకు వచ్చి చెప్తారు, ఈ తప్పు మీ లోపల ఉంది, దీన్ని సరిదిద్దుకోండి అని చెప్తారనమాట. అటువంటి దాన్ని స్వీకరించాలి కానీ అపవాదుల్ని మనం స్వీకరించకూడదు. స్వీకరించినప్పుడు ఏమవుతుంది అని అంటే మన యొక్క ఒరిజినాలిటీని, మన యొక్క జెన్యూనిటీని, మన లోపల ఉన్నటువంటి క్వాలిటీని మనం కోల్పోతాం. సో కాబట్టి ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయండి, మంచి మాటలు ఈ చెవితో విని ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా కనుక చేయగలిగారు అని అంటే ఉన్నత స్థితి వైపు ప్రయాణం అవుతుంది. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎట్లాగా, ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ అండి యాక్చువల్ చెప్పాలి అంటే. కోపం అన్నది ఆయుధం లాంటిది, దాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడగలాలో అలా వాడగలిగాము అని అంటే చాలా దాని అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతుంటుంది. ఎలా ఉండాలి అని అంటే నటనలా ఉండాలన్నమాట. కోపం నిజంగా ఉండకూడదు అనమాట, తిట్టేయాలి, అరిచేయాలి, కానీ ఆ తర్వాత ఇట్లా తిరిగి మళ్ళీ నవ్వగలిగేటువంటి స్థితి కలిగి ఉండాలన్నమాట, స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. కారణం ఆలోచించాలి. కోప్పడినంత మాత్రం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా, లేదు అని అంటే అక్కడ కోప్పడకూడదు. ఇక్కడ నా కోపమే పరిష్కారము అని ఉంది అని అనుకోండి, కోప్పడండి, అది నటించండి, అంతేగాని నిజంగా జీవించొద్దు, ఆ విధంగా అరవద్దు. అలా చేయకుండా కనుక ఉన్నామంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయండి, అంతే. అలాగే అపవాదు, నిందని కూడా అంటే ఎదుటి వ్యక్తి వాళ్ళ గురించి తెలుసుకోకుండా నిందలు కూడా వేసేస్తూ ఉంటారు. దాన్ని ఓవర్కమ్ చేసుకుని పాజిటివ్ థింకింగ్లోకి మనం రావాలంటే కనుక చాలా కష్టం. దాన్ని ఎట్లా ఫేస్ చేయాలంటారు? సింపుల్ అండి. ఈ అపవాదులు, నిందలు వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి వస్తాయండి. ఈ భూమి మీద ఒక మనిషి పాపం ఉన్నాడు అని అంటే ఆ మనిషి ఖచ్చితంగా రావాల్సిందే. ఎంతో మందికి వస్తుంటుంది, ఇంక్లూడింగ్ నాకు కూడా వస్తూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కోణాలు నేను ఎలా ఆలోచిస్తాను అని అంటే, నాకు తెలిసినంత అది తెలియదు. నన్ను అపవాద చేయాలి లేకపోతే నన్ను విమర్శించాలి అని అంటే నాకంటే గొప్పడైతేనే చేయాలి, నాకంటే గొప్పడు లేడు అన్నది నా ఫీలింగ్ ఉంటుంది. సో కాబట్టి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఆత్మ విమర్శ తెలుసు, నేను ఏం చేస్తున్నాను, ఎలా పోతున్నాను అనేది, రైట్ ఆర్ రాంగ్ అన్నది నేను 1-10 సార్లు ఆలోచించుకుంటాను. రైట్ అయితేనే చేస్తాను, రాంగ్ అయ్యింది అని అంటే 100 మంది చెప్పినా కానీ నేను చేయాలి. సో ఇదే విధంగా ప్రతి ఒక్కరిలోనూ ఈ కోణం ఉంటుంది, ఈ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. మనకు తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీరు అబద్ధాలు చెప్తారు అని చెప్పి ఏదో అని అన్నారు అని అనుకోండి, మనం నిజమే చెప్తున్నాము, అబద్ధాలు ఎందుకు అయింది, పర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాము. అది అతని యొక్క అపోహ. అతని కళ్ళద్దాలు పెట్టుకునేసి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని నాకు అంతా నలుపే కనబడతా ఉంది అని అంటే అది అతని ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు ఇది. సో అక్కడ ఎంతవరకు దీంట్లో రైట్ ఉంది ఒక్కసారి విమర్శను తీసుకోవాలి. అరే ఎందుకు ఈ మాట అన్నారు అన్నది తీసుకొని నిజంగా దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మన దగ్గర ఉన్నాయా అని చూడాలి. లేదు అని అనుకోండి, దేవుడైనా సరే పక్కన పడేసేయండి, మీకేం చేయాలనుకున్నది మాత్రమే మీరు ముందుకెళ్ళిపోండి, మీరు చేసుకుంటూ వెళ్ళండి, పట్టించుకోకుండా పాజిటివ్ థింగ్స్ మీద ఇంకా ఏమేమి ఉన్నాయి. ఎందుకంటే ఈ అపవాదాలు చాలా బలమైనవండి. ఒక్క చిన్న మాట అనడం వల్లే మనుషులు చచ్చిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటారు, పక్కన వాళ్ళని తన్నడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక 10 నిమిషాలు ఆలోచించి ఈ మాట నాకు ఎందుకు వచ్చింది,
ఏదో ఒక చిన్న కారణం, ఏదో తప్పు ఉంటుంది, లేకపోతే ఏదో మనం కన్వే చేయాల్సింది కన్వే చేయలేకపోయామా, లేకపోతే మన గురించి ప్రపంచానికి తెలియకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందా, ఎక్కడ మనం అశ్రద్ధ పెట్టుండడం వల్ల ఇది వచ్చింది. సరే, ఇప్పుడు దీన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద మనం రెక్టిఫై చేసి అవసరమైతే దాన్ని పరిష్కారం చేసుకున్నామా, లేదా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, సమాజమే ముందుకు అర్థం అవుతుంది అనమాట. అరే ఒకప్పుడు ఇట్లాగా అన్నారు, ఇప్పుడేమో ఆయన చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు అనేసి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పిఎం నరేంద్ర మోడీ. ఆయన మీద గోద్రా అల్లర్ల కేసు పడింది అనమాట, యాక్చువల్ చెప్పాలంటే గుజరాత్ కేసు మీద. సో ఆ మూమెంట్లో ఆయనకి ఏంటనంటే యుఎస్ఏ ఒకటే మాట చెప్పింది అనమాట, ఇతన్ని మేము రానివ్వము, ఇతను కనుక ఉంటే అరెస్ట్ చేస్తాము, అది ఇది అని చెప్పేసి సిఐఏ. అటువంటి సిఐఏ రెడ్ కార్పెట్ పెట్టి వైట్ హౌస్కి పిలిచింది. అది దమ్ అంటే నేనేం చెప్తానంటే ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ మోడీ, బట్ ఒక మనిషిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాలు చాలా బాగా నచ్చుతూ ఉంటాయి అనమాట. ఎక్కడ కోల్పోయామో అక్కడే జై అని అనిపించుకోవాలి వ్యక్తిత్వం. ఆ విధంగా కనుక రాగలిగితే అది మనిషి అనమాట. విమర్శలకి లోనైపోయి అయ్యో నన్ను ఎట్లా అంటున్నారే, నన్ను ప్రపంచం అంటుంది కాబట్టి నేను ఏమి చేయను అని చెప్పేసి నేను కూర్చోలేదు, ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. సో మీకు ఏం కావాలి, మీ జీవితంలో అభివృద్ధి కావాలా, వీళ్ళ విమర్శలు కావాలా, ఈ రెండింటిని తెలుసుకోండి. విమర్శలు కావాలి అని అంటే విమర్శించే వాడు పక్కనే తిరుగుతూ మీ జీవితాన్ని కాలం మొత్తం గడిపేసేయండి. లేదు మీ జీవితంలో ఉన్నత స్థితి కావాలి అని అనుకున్నారనుకోండి, ముందుకెళ్ళండి. ఇంకొక మాట చెప్తున్నాను, విమర్శలు చేసేవాళ్ళు మీతో పాటు ఎక్కువ కాలం ఉండరు. వాళ్ళని మిమ్మల్నే కాదు వేరే వాళ్ళని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒకరు మనల్ని విమర్శిస్తూ ఉన్నారంటే మనలో ఏదో చాలా బలం ఉంది, చాలా శక్తి ఉంది, అది ఓర్చుకోలేక తట్టుకోలేక వాళ్ళు ఏదో అంటూ ఉన్నారు. సో ప్రౌడ్, చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి అనమాట. అంటే మీకు మంచి టైం వచ్చేసింది అనమాట, మీరు బాగుపడే సమయం చాలా దగ్గరలో ఉంది, అందుకని మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఎక్కువ విమర్శలు వస్తున్నాయా, నువ్వు అంత గొప్పడు అవుతూ ఉన్నావు. అలాగని చెప్పి మరి రామ్ గోపాల్ వర్మ లాగా కాదు, అది ఒక డిఫరెంట్ కేసెస్ లాగా ఉంటాయి. సో నేనేం చెప్తున్నాను అని అంటే, విమర్శలు వస్తున్నాయంటే నువ్వు అభివృద్ధి చెందడం వైపు ప్రయాణం చేస్తున్నావు అని చెప్పేసి, నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావు అని చెప్పేసి అర్థం చేసుకొని ఇంకా వాళ్ళకి ఇంకా పని పెట్టండి. వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం వల్లనే వాళ్ళ జీవితాలన్నీ మొత్తం నాశనం చేసుకుంటుంటారు, మీరు మాత్రం మీ జీవితంలో ముందుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కమాన్ గో హెడ్, అట్లా వెళ్ళిపోండి అంతే. ఓకేనండి, కాల్ తీసుకుంటాం. షూర్ అండి. హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సత్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రామచంద్రపురం నుంచి. సరే, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం అండి గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి సత్య గారు. మేము పిల్లల గురించి సంకల్పం చెప్పుకుంటున్నామండి. అది వాళ్ళకేమో వేరేగా స్టడీగా ఉండట్లేదండి, అలా ఉండాలంటే మేము చెయ్యొచ్చా? మీ ప్రోగ్రామ్ చూసిన కాడి నుంచి నాకు ప్రతిదీ అనుకున్నట్టు అవుతుందండి. ఏది ఊహించుకుంటే అది కంపల్సరీ జరిగి తీరుతుంది. బాబు నువ్వు ఇలా చేయరా, నువ్వు అనుకుంటా అలా ఉంటలేదండి. అలాగా నేను అనుకుంటా అవుతారా? చెప్తానండి. ఇక్కడ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్లు ఉంటాయండి, వాళ్ళకు కూడా వ్యక్తిగత జీవితాలు ఉంటాయి, వాళ్ళని కూడా మనం బేస్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి నేను ఒక చిన్న కథ ఒకటి చెప్తాను అనమాట. ఒక సీతాకు ఒక చిలుక ఏం చేసిందంటే గుడ్డు పెట్టి వెళ్ళిపోయింది. ఆ గుడ్డు పెట్టిన తర్వాత దాని లోపల నుంచి ఈ లార్వా రావాలి, ఒక 30 days తర్వాత దాని లోపల నుంచి గొంగళి పురుగు వస్తుందన్నమాట. ఒక పిల్లాడు దాన్ని చూశాడు, రోజు వచ్చాడు, దాన్ని చూస్తూ ఉన్నాడు. 30వ రోజు దాని లోపల కదలిక రావడం మొదలైందనమాట. ఇంత లోపలికి ఆ పిల్లాడు ఏం చేశాడు అని అంటే, ఈ గొంగళి పురుగు పొజిషన్లో నుంచి, అంటే అది కోశస్థ దశలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ గొంగళి పురుగు దగ్గర నుంచి అది సీతాకోక చిలుకగా తయారవ్వాలి. ఈ తయారవుతున్న మూమెంట్లో ఏం చేశాడు అని అంటే బ్లేడ్ పెట్టి కోసాడు. కోసే దెబ్బకి ఏమైంది అని అంటే అది బయటకు వచ్చేసింది. ఆ పురుగు అంటే 30 daysలో ఉండాల్సింది సీతాకోక చిలుకగా మారాల్సింది కాస్త ఏమైపోయింది అని అంటే అది 24 daysకే తీసేశాడు. దానికి రెక్కలు బలవలేదు, రెక్కలు తయారవ్వలేదు అనమాట. రెక్కలు తయారవ్వక అక్కడక్కడే తిరుగుకుంటూ చిన్నగా చెట్ల మీద పాక్కుంటూ ఉంది. కారణం ఏంటి? దాన్ని ఫుల్ఫిల్ కంప్లీట్ కాలేదు కాబట్టి. అదేవిధంగా వాళ్ళ ఇంటెన్షన్ ఏదో తెలియక మనం వాళ్ళు ఇలా ఉండాలి, ఇలాగే అవ్వాలి అని చెప్పి మనం సంకల్పాలు చేసామనంటే వాళ్ళ దశని మనం నిర్దేశించిన వాళ్ళం అవుతాం. స్వేచ్ఛ ఉండాలి. అలాగే వాళ్ళకి ఏం కావాలి అని అనుకుంటున్నారో అది మంచిగా అవ్వాలి, వారి జీవితం చాలా ఉన్నత స్థితికి వెళ్ళాలి అని చెప్పి కోరుకోవడంలో తప్పే లేదండి తల్లిదండ్రులది. కానీ ఆడు ఇదే కావాలి అని చెప్పి మాత్రం అనడానికి మాత్రం మనం పెట్టుకోకూడదు. ఇది మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నాను. ఎందుకనంటే ఏమో ఆయన ఇంకా దానికంటే గొప్పవాడు అవుతాడు. అందుకనే భగవద్గీతలో చాలా బాగా చెప్పారనమాట, కర్మలు చేయుట ఎందే నీకు అధికారం కలదు, కర్మ ఫలితానికి మాత్రం మీరు కారణం కారాదు. కర్మలు చేయటం అంటే ఏంటి? మీ పిల్లల గురించి విష్ చేయడంలో మీకు తప్పే లేదు, కానీ వాళ్ళు ఏం కావాలి అనే దాని మీద కర్మ ఫలితానికి మీరు నాకు కారణం కారాదు. అలాగని చెప్పి కర్మలు చేయకుండా ఉండకూడదు, అలాగని చెప్పి వాళ్ళని పట్టించుకోకుండా ఉండకూడదు. కర్మలు చేయటం వల్లే సృష్టి అనేది జరుగుతూ ఉంటుంది.
ఇది భగవద్గీతలో ఎవరికి అర్థం కానటువంటి శ్లోకం అనమాట. ఇది కర్మలు చేయటందే నీకు అధికారం కలదు కానీ కర్మ ఫలితమునకు నీవు కారణం కారాదు, అట్లనే నీవు కర్మలు చేయటం మానరాదు అని చెప్పేసింది. ఏంది ఇది అర్థమే కాకుండా ఇదేం కర్మ బాబు అనిపిస్తుంది నిజం చెప్పాలి అంటే. దాని అర్థం ఇది, నీ లైఫ్ నువ్వు ఎంతైనా మార్చుకో, నీకు ఆ శక్తి ఉంది. కానీ పక్కన వాళ్ళ లైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి మంచిని కోరుకోవాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఆర్థికవంతులు అవ్వాలి, ఇలా కోరుకోండి. అది ఏ కెరీర్లో అయినా సరే ఆర్థికవంతులు అవుతారు. ఈ విధంగా చేస్తే ప్రాబ్లం ఉండదండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కోలార్ నుంచి. సరే, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. భర్త అప్పుడు ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇష్టపడరు సార్? 15 years అయింది, తర్వాత నాకు ఇష్టం లేదు ఇలా ఎందుకు చెప్తారు సార్? చెప్తాను. ఇది యూనివర్సల్ ప్రాబ్లం అండి. దీని గురించి చెప్తాను. సింపుల్ అండి. అంటే నేను దీంతో కంపారిజన్ చేస్తున్నాను, ఇలా కంపారిజన్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకోమాకండి. అందరూ ఒక లాజిక్ అందరికి అర్థం అవ్వాలి అని ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. ఒకరికి గులాబ్ జాములు తినాలని చెప్పి కోరిక కలిగింది. షోకేస్లో చూశారనమాట. వావ్ భలే ఉంది, బ్లాక్గా నల్లగా అద్భుతంగా ఉన్నాయి, తినాలి అని చెప్పి ఫీలింగ్ పుట్టింది. ముందు రోజు వస్తున్నాడు, చూస్తున్నాడు, తిందాం అని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర 10 kgs గులాబ్ జాములు పెట్టాం, తినమన్నాం. తినడం ప్రారంభించాడు, రోజు తింటున్నాడు. తర్వాత ఏమవుతుంది? ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సిమిలర్లీ జీవితంలో ఏమవుతుంది అని అంటే, ఒకప్పుడు బాగా ఇష్టం అని అన్నవాళ్ళు ఎందుకనంటే అప్పుడు అదే ప్రపంచం వాళ్ళకి. ఆ ప్రపంచం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఎవరికి ఉండదు. మనం కూడా అంతే, మొబైల్ ఫోన్ ఉన్నంత వరకు ఐఫోను, i7 అంట. i7 వచ్చిన తర్వాత అది ఎక్కడ ఉందో కూడా అర్థం కాదు. జీవితం కూడా మన జీవితం కావాలని చెప్పి భూమి మీదకి వస్తాం. వచ్చిన తర్వాత జీవితాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇక్కడ మనల్ని ఇష్టపడటం లేదు అని కనుక ఉంది అని అంటే ఖచ్చితంగా తప్పు మన లోపల కూడా ఉంది. సింపుల్ అండి. మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఇనుముని మ్యాగ్నెట్ ఏ విధంగా అట్రాక్ట్ చేసినట్టు ఉంటుందో, మనం సహధర్మచారిని కావచ్చు, వీళ్ళు మనల్ని ఇష్టపడటం లేదు అని అంటే మనలో ఏదో తప్పు ఉంది. లేకపోతే ఎందుకు నేచర్లో కనెక్టివిటీ కావట్లేదు? ఆ కనెక్టివిటీని మనం కనెక్ట్ చేసుకోవాలండి. అది సాధించుకోవచ్చు అండి. అదేదో పెద్ద కష్టమైనటువంటిది, ఏదో ఇది అసాధ్యం అని చెప్పడానికంటూ ఏమీ లేదనమాట. ఇవి వర్కౌట్ అవుతాయి. దానికి ముందుగా మిమ్మల్ని మీరు ఇష్టపడడం ప్రారంభించాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ చిన్న మిస్టేక్స్ ఏమున్నాయో వీటిని అన్నింటినీ రెక్టిఫై చేసుకోవాలి. ఎప్పుడు పాజిటివ్గా. ఇప్పుడు అన్నారు మీరు ఒక చిన్న వర్డ్ అన్నారు, ఇంతకుముందు ఇష్టం ఉంది, ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు. ఈ ఒక్కటి మీరు నమ్మేశారు. మీ అంతరాత్మ కావచ్చు, మీ సబ్ కాన్షియస్ కావచ్చు, దీన్ని బిలీవ్ చేస్తుంది. ఎస్, ఎవరు ఇష్టం లేదు, ఆయనకి నువ్వంటే ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, దాన్నే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. అదే రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇష్టం అని చెప్పేసి విధంగా మనం మార్చుకుంటూ వెళ్ళామని అనుకోండి, ఆటోమేటిక్గా ఇష్టపడుతుంది. ఈ చరాచర సృష్టి మొత్తం ఒక అద్దం లాంటిది. మనం నవ్వాము అని అనుకోండి, అది నవ్వుతుంది. మనం కోపంగా చూసామంటే అది కోపంగా చూస్తూ ఉంటుంది. ఇదంతా మనం చూసే విధానాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది అనమాట. సో ఎలా ఉన్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము అనే దాన్ని బట్టి చరాచర సృష్టి ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి మంచిగా మారడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది అని అనుకోండి, అమృత ప్రక్రియ క్లాస్కి వచ్చారు అని అనుకోండి, తప్పని ఎగిరిపోతాయి ఇవన్నీ. అదండి. సరేనండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సౌజన్య అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సూర్యాపేట అండి. సరే, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో గిరీష్ గారు, మీ ప్రోగ్రామ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలాగైతే బోల్డ్ చేస్తారో, మీరు అలా ఇప్పుడు మాకు తెలియని వాళ్ళకి మా బలాలను గురించి చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. సార్, నాకు ఒక డౌట్ అండి. అడగండి. నాకు కళలో 2 మంత్రాలు, సరస్వతి మంత్రం ఒకటి, గురువుకు సంబంధించిన మంత్రం ఒకటి వచ్చాయండి. దాని అర్థం ఏంటి? ఒకటండి, అంటే జనరల్గా మనం ఎప్పుడో చిన్నప్పుడు చదివినవి కావచ్చు, లేకపోతే మనము కొన్ని కైండ్స్ ఆఫ్ అంటే ఎప్పుడో అంటే పాస్ట్ బర్త్లో ఎక్కడైనా ఇవన్నీ చదివినది కావచ్చు. ఇలాంటివి ఏం చేస్తూ ఉంటుంది అని అంటే మన లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సెంటర్ వీటిని క్యారీ చేసి మరలా మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ రిలీజ్ చేస్తున్నప్పుడు ఇట్లాగ రావడం జరుగుతుంటుంది. కొన్ని మనం స్క్రిప్చర్స్ చదువుతాం, అంటే ఏదో కథలు చదువుతూ ఉంటాము, వాళ్ళకి స్వప్నంలో దేవుడు మంత్రం ఇచ్చాడనో ఇట్లాంటివి చదివినప్పుడు అరే నాకు ఇలా జరిగితే బాగుండు అని చెప్పేసి అని అనుకుంటే అది 10 years 15 years 20 years తర్వాత కూడా అది కళలోకి వచ్చి మనకి మంత్రాలు చెప్పేదానికి అవకాశాలు ఉంటాయి. అంటే మనం కోరుకున్నది ప్రకృతి ఏదో రూపంలో తెలియజేయాలి. ఒకవేళ అలా కాని పక్షంలో
మీకు డైరెక్ట్గా వచ్చి మీకు మంత్రం ఇవ్వడానికి ఎవరికి ఎలిజిబుల్ లేదు, లేకపోతే పరిస్థితులు లేవు అని అనుకుంటే మీ అంతరాత్మ కళ రూపంలో మీకు ఆ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. కమాన్ ఇలా చెయ్యి, ఈ విధంగా గురు మంత్రాన్ని చెయ్యి అని చెప్పి తెలియజేస్తూ ఉంటుంది. సింపుల్గా మొత్తం ఆడేది ఏంటంటే మన మనసు ఆడే జగన్ నాటకం అనమాట. ఇదంతా ఒక మాయా ప్రపంచంలో ఉన్నటువంటి విధానం. సో ఒకవేళ మీకు ఆ మంత్రమే వచ్చింది అని అనుకోండి, మీకు బాగా గుర్తుంది అని అనుకోండి, జనరల్గా చాలా తక్కువగా గుర్తుంటాయి అనమాట. ఒక బీజాక్షరం గుర్తుంటుంది, ఇంకో బీజాక్షరం గుర్తుండదు, మధ్యలో స్కిప్ అయిపోతూ ఉంటుంది. ఒక మంత్రానికి ఇంకో మంత్రానికి తాడు బొంగరం లేనటువంటి కూడా వస్తూ ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు ఏంటి అని అంటే, అలా కాకుండా అది ఇప్పుడు సరస్వతి మంత్రం అని అన్నారు, ఒక మంచి గురువు గారి దగ్గరికి వెళ్ళి మరలా మంత్రాన్ని తీసుకోను, లేకపోతే కొత్త మంత్రాన్ని ఆయన దగ్గర తీసుకొని, ఎవరైతే మంచి ఇది ఉండాలన్నమాట, మంచి ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి, దాన్ని మంత్రద్రష్ట అని అంటారనమాట. అంత కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని బ్యాక్హ్యాడ్ చేయడం వల్ల మీరు ఏదైతే మీకు ఎనర్జీ అన్నది ఉంటుందో దాన్ని అన్నింటిని ఇంకా బాగా పెంపొందించుకోవచ్చు అండి. దిస్ ఇస్ వాట్. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? బిందు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నానండి. బిందు గారు, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి బిందు గారు. సార్, హస్బెండ్ మాట వినాలా లేదా అత్తమామల మాట వినాలా? హస్బెండ్ కొంచెం మోడర్న్, అత్తమామలు ఆర్థోడాక్స్. ఎవరి మాట వినాలి, ఎలా ముందుకు వెళ్ళాలి సార్? ఇద్దరితో సతమతం అయి ఏ దానికి లేకుండా అయిపోయినాను సార్ నేను. ఎలా ముందుకెళ్ళాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలి? 10 years అయిపోయింది మ్యారేజ్ అయ్యి, బాబున్నాడు. అలా మోడర్న్ కూగు లేకుండా, ఇలా అత్తమామల మాట వినకుండా అలా అయిపోయింది లైఫ్. ఇది చాలా పెద్ద కాంప్లికేటెడ్. చెప్తానండి, కాంప్లికేటెడ్ క్వశ్చనే కానీ సింపుల్ ఆన్సర్ అండి. ముందు మీ మనసు చెప్పిన మాట వినండి, ఫస్ట్ మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. అది చెప్తూ ఉంటుంది, అది ఈగోకి వెళ్ళనివ్వదు అనమాట. జనరల్గా మన అంతరాత్మ ఏంటనంటే దానికి ఈగో ఉండదు, అది రైటే చెప్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అత్తగారు చెప్పారు ఏదో ఒకటి, ఓకే. ఇంట్లో హస్బెండ్ చెప్పారు, దానికి ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఇంటర్నల్గా చెప్తున్న వాటిని కనెక్ట్ చేసుకుంటూ వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ని జనరేట్ చేసుకుంటూ వచ్చాము అని అంటే ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు వింటారు. తర్వాత ఆ విధంగా చేసుకోవచ్చు. యాక్చువల్లీ లైఫ్ అంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు వాళ్ళు వినే రేంజ్కి తీసుకుని రావాలి. అది జీవితం అంటే. ఆ విధంగా మారిపోవాలి. ఆ విధంగా మారాలి అని అంటే ముందుగా మీకు మీరేంటో తెలియాలి, మీ బలం ఏంటో తెలియాలి. 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకునేస్తారు. సింపుల్గా చెప్పాలి అని అంటే మీ గురించి మీకు అర్థం కావట్లేదు. మీ లోపల చాలా ఎనర్జీ ఉంది. ఈ ప్రకృతి మీకు ఎప్పుడు తెలియజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అది వన్స్ కనుక మీకు కనెక్ట్ అయిపోయింది అని అనుకోండి, ప్రపంచం మీ మాట వింటుంది. ప్రపంచం మన మాట వినాల్సిన అవసరం లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రపంచం మాట మనం వినాల్సిన అవసరం లేదు, మన మాట ప్రపంచం వినాలి. అది జీవితం అంటే. ఆ విధంగా చేసుకోవచ్చు అండి. అది సరే, మీ ఆధ్వర్యంలో ఏ క్లాసెస్ ఇప్పుడు జరగబోతుంది? ఇప్పుడు April 16th బీయింగ్ హ్యాపీ అంటే లైఫ్ని ఏ విధంగా పాజిటివ్గా మార్చుకోవచ్చు అని చెప్పే దాని మీద, లైఫ్ని నిజమైనటువంటి కోణంలో ఎలా చూడాలి, ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితం వైపు ప్రయాణం చేయాలంటే ఒక మనిషి ఎలా బతకాలి, ఎలా బతకూడదు, ఏ విధంగా తన యొక్క జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు అనే దాని మీద ఒక కంప్లీట్ అవగాహనతో కూడుకున్నటువంటి కాన్సెప్ట్ అండి. అది అక్కడ April 16th కండక్ట్ చేస్తున్నాం. సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లలో ముందుగా మీరు అపాయింట్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. పైగా వేసవి కాలం కాబట్టి చాలా తక్కువ మందికే, అంటే ఎక్కువ మందికి ఇవ్వకుండా చాలా తక్కువ మందికి మాత్రం అవకాశం ఉంది. దీని తర్వాత నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయన్నది నాకే తెలియదు. సో దాని బేసిస్ మీద ఆధారపడి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అమృత ప్రక్రియ, కుబేర ప్రక్రియ క్లాసెస్ ఉన్నాయి. April 3rd వీక్లో కుబేర ప్రక్రియ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ 4th వీక్లో అమృత ప్రక్రియ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సరేనండి, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే దాని గురించి చెప్పారు. చాలా బాగుందండి, ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది వాటి అద్వైత క్రియ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.